అందరికీ క్రీస్తునామమున వందనములు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మానవుడు పుడుతున్నాడు, చస్తున్నాడు. మానవుని యొక్క దేహం పుడుతుంది, మరలా తిరిగి మట్టిలో కలిసిపోతుంది. కానీ మానవునిలో జీవించే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నీ ఆత్మ ప్రయాణం ఎటువైపు? మానవ దేహం యొక్క ప్రయాణం మనుష్యుడు కనుగొనగలడు. మానవ దేహం యొక్క ప్రయాణము ఎక్కడికి వెళ్తుందని మనుష్యుడు చూడగలడు. కానీ నీలో నివసించే ఆత్మ కంటికి కనిపించదు. కంటికి కనిపించని ఆత్మ కంటికి కనిపించని లోకానికి ఏమైనా వెళ్తుందా? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు చనిపోతే నీ ఆత్మ ప్రయాణం ఎటువైపు? నరకం వైపా, పరలోకం వైపా? కనుక నేడే నీ మనసు మార్చుకో.